హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ చిల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. ఇలా ఒక గిన్నె తీసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను. ఇలా స్క్వేర్ షేప్లో పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారం, ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మీకు అప్పుడే తెలుస్తుందండి ముక్కలకి పట్టిందా లేదా అని. దాన్ని బట్టి మీరు ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, మీకు అప్పుడే తెలుస్తుంది ముక్కలకి పట్టిందా లేదా కార్న్ఫ్లోర్ అనేసి. దాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా బాగా ఉడుకుతాయి అన్నీ కూడా. బాగా వేయించుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ పరిచిన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇంకొక బాండ్లీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 5 తీసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిగర్ అండి, ఒక క్యాప్ వేసాను నేను. అలాగే సోయా సాస్, టొమాటో కెచప్ అండి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని ఇంకొక కప్పులో కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ చిల్లీ రెస్టారెంట్ స్టైల్లో మనకి రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.